సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్రంలో ఒక పెద్ద భారీ కుంభకోణం జరుగుతోంది. సుమారుగా 6.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి అధికార పార్టీ తెగబడిందనంటే గనక ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు ముక్త కంఠంతో ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమిటా కుంభకోణం? ఖచ్చితంగా ఇది HILT హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఈ పాలసీకి సంబంధించి ఆల్రెడీ మొన్న 26వ తారీఖున జిహెచ్ఎంసీ పరిధిలో జరిగినటువంటి ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ మీటింగ్ ఏదైతే ఉందో కౌన్సిలర్లతోటి మేయర్ తోటి మీటింగ్ ఉందో ఆ రోజే రణరంగంగా మారింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఆరోపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ అయితే ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గేది లేదు అంటున్నాయి. ఎందుకనంటే సుమారుగా 10,000 ఎకరాల భూమి ధారదత్తంగా కట్టబెట్టడంపై సుమారుగా అంటే దీని తెర వెనుక కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు కూడా కాదు, సుమారుగా 6.5 లక్షల కోట్ల దోపిడీకి నిజంగా తెగబడుతున్నారు వీళ్ళంతా కూడా అధికార పార్టీ నాయకులు అనేది ఇప్పుడు సాక్షాత్తు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధానంగా సవాల్ కూడా విసిరారు మంత్రి ఉత్తమ్కి. నేను ఆరోపణలే కాదు, నిరాధారమైనటువంటి ఆరోపణలు కాదు నావి, ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.